ప్రధానంగా టికెట్ల ధరల పెంపు విషయం పైన మనం చూస్తుంటాం. సినిమా రిలీజ్కు ముందు ప్రభుత్వాన్ని వెళ్ళి కోరడం, ప్రభుత్వం నుంచి జీవో రిలీజ్ కావడం, తర్వాత దీనిపైన టికెట్లు అమ్మడం మొదలు కావడం, లేదా కోర్టులకు వెళ్ళడం, మళ్ళీ వీటిపైన వాయిదాలు పడడం, ఇలాంటివి అనేక పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ముఖ్యంగా సినీ రంగంలో అత్యంత క్రేజ్ కలిగినటువంటి నటులకు సంబంధించిన సినిమాలు కానీ, అత్యంత ఎక్కువ బడ్జెట్తో నిర్మించేటువంటి సినిమాల విషయం రిలీజ్ అప్పుడు ప్రతిసారి కూడా ఇది ఒక చర్చకు దారితీస్తోంది. సో మనం ప్రధానంగా చూసినప్పుడు సినిమా రంగానికి తెలుగులో ప్రత్యేకించి చాలా పాపులారిటీనే కాదు, అసలు ఇక్కడ సినిమా రంగానికి ఉన్నటువంటి ఆదరణ కూడా అత్యంత ఎక్కువ. సో అందుకోసమనే తెలుగు సినిమా అనేది ఇవాళ మనం చూస్తుంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్గా మారుతున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీయడం అంటే చాలా గొప్పగా, చాలా పెద్దదిగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇవాళ అలాంటిది వేల కోట్ల రూపాయలకు వెళుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఒక హేతుబద్ధమైనటువంటి విధానం టికెట్ల పెంపు విషయంలో కావచ్చు, లేదా సినిమా రంగానికి సంబంధించినటువంటి అటు నిర్మాతలకు ఉన్నటువంటి సవాళ్ళు, సమస్యలు ఏంటి, ఇలా దర్శకులకు సంబంధించినటువంటి లేదా వారి దృష్టిలో ఉన్నటువంటి ప్రభుత్వం వైపు నుంచి పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు, ఎగ్జిబిటర్లు కావచ్చు, అలానే డిస్ట్రిబ్యూటర్లు, వీరందరికి సంబంధించినటువంటి అంశం పైన, సినిమా థియేటర్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక పరిష్కారం లభించాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే అధికారులతో కూడుకున్నటువంటి కమిటీ సమావేశం కూడా ఇవాళ నిర్వహించారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా దీనికి హాజరైనటువంటి నేపథ్యంలో మంత్రి దుర్గేష్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ సంబంధించినటువంటి విషయంలో మారుతున్న పరిణామ క్రమంలో ఎదురవుతున్నటువంటి సవాళ్లు, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, వాటికి పరిష్కారం. సో ప్రతిసారి వచ్చి కోరడం, లేకపోతే ఆ తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి కాకుండా ఉండాలి అనేటువంటిది ఒక నిర్ణయం అయితే రాబోతోంది. బహుశా సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమాల నుంచి ఈ విధానం అమలయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకొంత సమయం పడుతుందా అనేది చూడాలి మనం. ఎందుకంటే ప్రధానంగా చూసినప్పుడు ఇప్పుడు ఇటీవల మనం చూసాం, నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ కావచ్చు, లేదా ఈ అనేక సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునే సందర్భంలో ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితులు. సో ఇప్పుడు రాబోతున్నటువంటి అనేక కొత్త సినిమాలు కూడా సంక్రాంతికి కావచ్చు, ఆ తర్వాత కూడా రిలీజ్ కాబోతున్న సినిమాలు ఉన్నాయి. సో వీటిల్లో విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఇలా కాకుండా బడ్జెట్టు తీసినటువంటి సినిమా సంబంధించినటువంటి దానికి తీసుకున్న అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా, అసలు ఏం చర్చ జరిగింది, ఏం డిమాండ్ ఉంది అనేటువంటిది కూడా మనం నిశ్చితంగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేసేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి మా ప్రతినిధి సత్య మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సుజన్ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వీరిద్దరితో మాట్లాడే ముందు కందుల దుర్గేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వారేం మాట్లాడారో కూడా చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనకి గతంలో మీతో మొన్న నేను షేర్ చేసుకున్న విధంగా పాత జీవో ప్రకారం హై బడ్జెట్ ఫిల్మ్స్కి ఇలా పే చేయాలి, అలాగని ప్రతి సినిమాకి ఒక నిర్ణయం చేస్తూ ఉన్నాం. ప్రతి సినిమా రిలీజ్ ముందు దాని మీద తర్జన చేసి హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఇవాళ మన వాళ్ళందరూ కూర్చున్నటువంటి కారణం ఏంటంటే, ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ మీటింగ్ జరుగుతోంది. అది అయిన తర్వాత వివరాలు కూడా మీకు చెప్తాను. ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి, చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినేషన్ ఏంటి, ఎందుకంటే 2-3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 2-3 ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎక్స్క్లూజివ్గా మనం సినిమాకి అయ్యే ఖర్చును తీసుకోవాలా, ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునరేషన్ అన్నీ కలిపి తీసుకోవాలా, లేకపోతే విడిగా తీసుకోవాలా, ఇలాంటివి చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కనుక వీటన్నిటి మీద దృష్టి సారించి ఒక పూర్తిగా
ప్రతి సినిమాకి బడ్జెట్ సినిమాకి హై బడ్జెట్ సినిమాకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయం వచ్చిన వెంటనే సింగిల్ స్క్రీన్ వాటికి సంబంధించి అదే ఇప్పుడు మల్టీప్లెక్స్ అనేటప్పటికీ అవి కొంచెం హై రేంజ్ థియేటర్స్. స్టాండ్ ఎలోన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రకంగా ఉంటుంది. వాటిని కూడా ఇప్పుడు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని, మనం ప్రొడ్యూసర్స్ని, సినిమా రంగానికి చెందినటువంటి అందరినీ కూడా కూర్చోబెడుతున్నాం. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత అందులో ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన చెప్తారో, ఇక్కడ కేవలం మనం ఏ ఒక్క వింగ్నో కాకుండా ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్స్తో పాటు ఎగ్జిబిటర్స్ని కూడా కూర్చోబెడుతున్నాం. వాళ్ళకు కూడా కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. చేసి ఒక ప్రొఫామాలో బయటకు వస్తారు. దాన్ని మనం మీ అందరికీ మళ్ళీ షేర్ చేస్తాం. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఇవాళ పాన్ ఇండియా సినిమా అయిపోయింది, పాన్ వరల్డ్ కూడా అయిపోయింది తెలుగు సినిమా. వీటి వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి బడ్జెట్లు బాగా పెరిగిపోతున్నాయి. 1000 కోట్ల బడ్జెట్లకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మరి ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని, సినిమాకి సంబంధించిన అందరినీ కూడా ఏదో రకమైనటువంటి సపోర్ట్ ఇస్తేనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బతుకుద్ది. దానికోసం ఏం చేయాలి, దాన్ని ఎలా చేయాలన్నప్పుడు కొంత ప్రజలకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా పెద్ద బడ్జెట్తో సినిమా తీసే ప్రొడ్యూసర్లకు కానీ, చిన్న బడ్జెట్తో తీసే ప్రొడ్యూసర్లకు కానీ వాళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్ ఎలా ఉండాలనే దాని మీద మనం పూర్తిగా ఆలోచిస్తున్నాం. దాని ప్రకారం తీసుకుంటాం నేను. రైట్, సినిమా టికెట్ల పైన ఒకే నిర్ణయం, ఒకే జీవోతో అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రధానంగా చూసినప్పుడు పెద్ద సినిమాలు ఏంటి, పెద్ద బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు ఏంటి, లేదా మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సింగిల్ థియేటర్ సంబంధించినటువంటి ఇష్యూలు ఏంటి, ఇవి ప్రధానంగా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకు అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతిసారి కూడా గందరగోళానికి లోను కావడమో లేకపోతే హైరానా పడాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. సో దీనికి సినిమా రంగం నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలు ఏంటి, సో ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యం కాబోతోంది, సో దీని తర్వాత ఏమైనా సవాళ్ళు ఉండబోతున్నాయా ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సుజన్, అసలేంటి మనం చూసాం, మంత్రి కూడా చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయానికి రావాలి అనేటువంటిది వారు చాలా